అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గండిపేట మండలంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. కానీ గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న సందర్భంలో అనేక పోరాటాలకు మద్దతుగా ఇచ్చిన ఈ సిఐటియు జెండా ఎర్ర జెండాగా ఉన్నది కాబట్టి ఈ జెండా కమ్యూనిస్ట్ జెండా అని పేరు ఎంతోమంది చెప్పిన నిరంతరం పేద ప్రజల కోసం ఈ అనేక వర్గాల్లో ఉన్నటువంటి కార్మికుల కోసం పనిచేస్తుంది జెండా అని చాలాసార్లు ఎంతోమంది మన మీద దాడి చేయడం కోసం వచ్చి అప్పుడున్నటువంటి రామచందర్ ఇక్కడ బాధ్యత చూస్తున్న సందర్భంలో ఆ రామచంద్రని దాడి చేయడం కోసం వచ్చిన ఆ జాడు కొట్టే కట్టెను తీసుకొని అడ్డం నిలబడి ఆ రోజు రామచంద్రని అడ్డం నిలబడి ఈ ప్రాంతంలో కార్మికుల కోసం నిరంతరం శ్రేయస్ కోసం ఈ సంఘం పనిచేస్తుంది కాబట్టి అని చెప్పి ఎదురు నిలిచి అనేక పోరాటాల్లో మద్దతుగా ఉన్నటువంటి అమ్మ లక్ష్మమ్మ మొన్నటి వరకు కూడా పోయిన సంవత్సరం మన జీతాలు పెంచుకున్న సందర్భంలో కూడా వాస్తవానికి ఆరమైసమ్మ దగ్గర మనం ప్రోగ్రాం చేసిన సందర్భంలో కానీ ప్రధానంగా ప్రభుత్వాలు మనవి మారుతూ ఉన్నాయి. ఈ వీడు పోతే వాడు పోతే వీడు ఎన్నికల సందర్భంలో పబ్బం కలుపుకోవడం కోసం ఉన్నారు. కానీ ఈరోజు అమ్మ పోరాటాల ఆధారంగా కేవలం ఆ మట్టి ఖర్చులు 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ మనం ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ అనేక రంగాలు ఈరోజు బిల్డింగ్ కార్మికులు ఏమైనా ఘటన జరిగి బిల్డింగ్ మీద చనిపోతే 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. కానీ మున్సిపాలిటీ కార్మికులు ఇప్పుడు కరోనా ఈ మధ్యకాలం కరోనా కానీ లేదా ఇలాంటి ఈ బస్తీలలో గ్రామాలలో కాలనీలలో ఏ చిన్న పని ఉన్నా ముందు వాళ్ళే ఉండి పనిచేస్తారు. కానీ ఇందులో ఉన్నటువంటి మన సామాజిక వర్గం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి పేదలు ఓసీలో పేదలే అది పేదవాళ్ళే ఇందులో పనిచేసి చేసి మనలో దుమ్ము ధూళి అందులో చనిపోతున్నారు. కానీ ప్రభుత్వాలు ఎలాంటి ఇన్సూరెన్స్ మాత్రం కల్పించట్లేదు. కాబట్టి మన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా మనం రాతపూర్వకంగా ఎన్నికల ముందే ఇది ఇవ్వడం జరిగింది. మా కార్మికులు చనిపోతూ ఉన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. మా అక్కలు అమ్మలు మా చెల్లెళ్ళు చనిపోతూ ఉన్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రధానంగా మనం ఇక్కడ వచ్చినటువంటి ఎవరైనా మనతో పాటు ఏ రాజకీయ నాయకులు వచ్చినా మనం అప్పీల్ చేసేది ఏంటంటే కార్మికులకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటే వాళ్ళ కుటుంబానికి పోషణ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ పోరాటాలకు అన్నింటికీ అమ్మ మద్దతుగా ఉండి అనేక పోరాటాలు చేసి ఈరోజు మాలాంటి వాళ్ళకు దారి చూపించి ముందర నడిపించినటువంటి లక్ష్మణ్ గారికి గోవాలు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతాను.